बाकी दुनिया में ये एक सिंगल पीस सिंगल पाकी पाकी परदेसी ఎంత పని జరిగిందిరా? నడుం చూసినందుకు ఆ అమ్మాయి అంత పెద్ద ప్రాబ్లం పెట్టిందా? ఛ, కలకటా నుంచి నేను కరెక్ట్ టైంలో దిగాను రా. ఇప్పుడు చూడు, నేను ఒక చిన్న ఐడియా ఇస్తాను నీకు. ఏంటి? మొత్తం మర్చిపోతావు ఏంటి? ఇదేంటి దశ? వాటర్ ప్యాకెట్ అనుకుంటున్నావా? కాదు, సారా ప్యాకెట్. హైదరాబాద్ లో దీన్ని గుడుంబా. ఇది గాని ఒక్కటి వేసామనుకో, ఇక చూసుకో బాగుంటుందిరా. నాకు అలవాట్లేదు తెలుసు కదరా. అంటే మాకు మాత్రం అలవాటు ఉందా? కింద పడి గిలక గిలక కొట్టుకుంటా. ఎవరా నువ్వు? తీసుకో, కొరుకు కొరుకు. ఇందులో పోయి, ఇందులో పోయి. బాగానే కొరికేవరా. అది దా 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 పట్టు. అంతే, అయిపోయింది అయిపోయింది. ఇందులో కింద లక్ 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 లక్. ఎలా ఉంది? అంటే అలాగే ఉండదు. ఇప్పుడు నేను చూడు, ఇక్కడ పెట్టు. మంచి పాట వేసుకో. ఏ రంగబతి ఏ రంగబతి 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 ఖోల ఖోల. రంగుపోతే కోతి అని నో వరియా. తెలుగు శ్రీకాకుళం మీ నానూరు. అలా శ్రీకాకుళం పాట బై బై ఏ బంగారు రమణమ్మ, బాయి చెరువు కాడ బోరింగు రమణమ్మ. బై బై ఏ బంగారు రమణమ్మ, బాయి చెరువు కాడ బోరింగు రమణమ్మ. నువ్వు వచ్చే వారం 10 రోజులకి నిలువుట అద్దాలే మేడలో రమణమ్మ. అద్దాల మేడల్లో ఉండేటి పిల్లను రా, అద్దాల మేడల్లో ఉండేటి పిల్లను రా. పోసేసినావో మందలోడా హరి మాయలోడా, మామరారా గోపి చిన్నవాడా, మామరారా గోపి చిన్నవాడా. అటు బస్సు ఇటు బస్సు మధ్యన బస్సులో వెళ్దాం రమణమ్మ. అటు రైలు ఇటు రైలు మధ్యన రైలులో మనం వెళ్దాం రమణమ్మ. తర్వాత మర్చిపోయాను. బస్ వెళ్ళిపోయింది, ప్యాకెట్లు కూడా అయిపోయినాయి. ఓ పని చేస్తాను, ఏంటి? నేను వెళ్ళి ప్యాకెట్లు తెస్తాను. ఈలోగా నువ్వు దమ్ము కొడుతున్నావు. రే సిగరెట్ మర్చిపోకరా. నువ్వు స్మోక్ చేసి ఇందులో యాష్ తట్టేటప్పుడల్లా నీకు నేను గుర్తుకు రావాలి. నా మీద యాష్ తట్టినట్టు ఫీలింగ్ కలగాలి. ఏంటి అలా చూస్తున్నావు? ఆగా, నా ముందు డ్యాన్స్ ఆడుతున్నావా? ఆగా, ఏంటి చూస్తున్నావు? ఏంటి 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 చూస్తున్నావు? చెప్పు, నాకు చెప్పాల్సిందే. బాగా పెద్ద పెద్ద 2 గుడ్ల గూబలు లాంటి కళ్ళు పెట్టుకుని ఎందుకు అలా చూస్తున్నావా? చెప్పే. జాగ్రత్తగా సిద్ధు అలా అడ్డేసి ఇంకా అడగేసి అంతే వచ్చేసి బెత్తిడంత చోట్లేదు. దీన్ని మేము చూసామంట. నువ్వు పెద్ద అందగత్తివి, పెడతంత ముఖం, చుంచు లాంటి ముక్కు, గండి చీమ కుట్టి వాచినట్టుండే చిన్ని పెదం, ఏదో చూడాలనిపించే చిన్ని నడు, నల్ల చీర కట్టుకుని ఒళ్ళంతా కప్పు కూర్చున్నప్పుడు ఎర్రగా నిమ్మపండు రంగులో, నిమ్మపండు పసుపు రంగులో ఉంటుంది కదా, ఓకే, ఎరుపు పసుపు మిక్స్ అయిపోయి చిన్ని రొమాంటిక్ కలర్లో చిన్ని ఏరియా కనిపించినప్పుడు
కళ్ళు ఆటోమేటిక్గా చూస్తాయి. అది దాని నైజం. అది నువ్వు చూపించకుండా ఉండాల్సిందే. ముఖం నీ ఒంట్లో భాగమే, నడుం నీ ఒంట్లో భాగమే. ముఖం చూస్తే కోపం రాలేదు, నడుం చూస్తే కోపం వచ్చింది. ఎందుకని నేను ప్రశ్నిస్తున్నాను అంతే. ఇప్పుడు నేను నడువే కాదు, నీ ఫుల్ బాడీ చూస్తానా? అసలు మన లెవెల్కి నా పక్కన నిలబడే అర్హతే నువ్వు కోల్పోయావు. మధు మధు అది మనం సారీ మధు. నీతో ముఖ్యమైన విషయం మాట్లాడదామని వచ్చాను. అది వినే మూడ్లో నువ్వు లేవు, చెప్పే మూడ్లో నేను లే. సారీ మధు, సారీ మధు. నేను ఎందుకు తాగాల్సి వచ్చిందంటే ఆ కుత్తే బాబు మోసగాడు వద్దన్నా చెప్తున్నా మీరు కూడా బలవంతంగా గొంతులో పోసి వెళ్ళిపోయాడు మధు. నువ్వు మందు కొట్టు, దమ్ము కొట్టు, ఏం కావాలంటే అది కొట్టు, నాకేంటి? హూ ఆర్ యు టు మీ? లోకంలో ఎవడో ఒకడు మందు కొట్టాడని దమ్ము కొట్టాడని నేను ఎందుకు బాధపడాలి? నువ్వు ఎందుకు తాగావో తెలుసుకోవాల్సిన అవసరం నాకు లేదు. ఓరి బాబు మోసాయో కుత్తే, నా బతుకుని బుగ్గి పాలు చేసావు కదరా నీ అయ్యా. ఓరి బాబు మోసాయో, నా ప్రాణాన్ని బుగ్గి పాలు చేసావు కదా. తమరేదో మంచివారై ఉంటారని తప్పుగా అనుకుని వచ్చాను, కానీ నేను అనుకున్న దానికంటే చాలా గొప్పవారని ఇప్పుడే తెలిసింది. గుడ్ బై. ఓ ఈ సచ్చినోడు కలకత్తా నుంచి వచ్చి నా ప్రాణాన్ని పాడు చేయడానికి వచ్చాడమ్మ. సచ్చినోడు అయ్యా, రానన్న రామ్మ రామ్మ. ఇడి జమ్మడిపోని చాలా సంతోషంగా ఉందన్న. నీ చూస్తుంటే నాకు ఈరోజు ఎందుకు మనసు ఉప్పిపోతుందన్న. రానన్న రామ్మ. అంటే ఏమైనా కాంప్రమైజ్ అయిందా? కాంప్రమైజ్ ఎట్టన్నా? ఇది వద్దులే, చీప్ క్వాలిటీ, గోడంబా కాస్ట్లీ. యాదవ సచ్చినాడా నీ యాదవ సచ్చినాడా? నా బతికి ముట్టిపాలు చేయడం వచ్చా కదరా యాదవ సచ్చినాడా? నేనా? నడుమే మాయా, పాట బాగుంది. జగమే మాయా, వేదాలలో సారమింత. Ha ha ha!